తనకి గర్భఫలం లేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉందట. గతంలో ఒకసారి గర్భఫలం పోయింది, మిస్క్యారీ అయిపోయింది. దేవా, ఈసారైనా నాకు గర్భఫలాన్ని అనుగ్రహించని కన్నీటితో దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు శ్రేష్టమైన బిడ్డను నాకు అనుగ్రహించాడని సాక్ష్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఆ పుట్టినటువంటి బిడ్డకి చిన్న పాప, ఈ పాప కడుపు బాగా ఎత్తుగా కనిపిస్తూ ఉంటే ఒకసారి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారంట. వెళ్ళి వైద్యులు పరిశీలించి చెప్పారంట, ఈ అమ్మాయి కడుపులో ఇంచుమించు 2 కేజీల గడ్డ ఒకటి ఉందమ్మా, అది ఆపరేషన్ చేయాలంటే ముందు అది క్యాన్సర్ గడ్డో లేకపోతే దేనికి సంబంధించిందో మేము చూడాలి, టెస్టులు చేయాలని దానికి సంబంధించి టెస్టులు చేయించడానికి చెన్నైకి పంపించారంట. పంపిస్తే విజయవాడ నుంచి, ఆ హాస్పిటల్ నుంచి నేరుగా చిలకలూరుపేట మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నారట. ప్రభువా, ఎలాంటి ప్రమాదం ఉండకూడదు, అంత మాత్రమే కాదు, అది క్యాన్సర్ గడ్డ అని చెప్పకూడదు, అది ఈజీగానే కరిగిపోయేటట్లు సహాయం చేయమని దేవుని సన్నిధిలో సోదరి విశ్వాసంతో చిన్నబిడ్డను ఎత్తుకొని ప్రార్థన చేసుకొని తిరిగి వెళ్ళింది. వెళ్ళేసరికి దేవుడు అద్భుతం చేశాడు. ఏ గడ్డ లేకుండా దేవుడు తన కృపచేత తాకి ముట్టి స్వస్థపరిచి అద్భుతం చేశాడని సాక్ష్యం చెప్తుంది. ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేసిన దేవునికి మహిమ కలుగును.